ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది. మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు. అది కూడా పూర్తిగా మనకు రాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు, పిసిసి ప్రెసిడెంట్గా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి 65 సీట్లు మాకు మా పక్షాలకు, అదేవిధంగా 39 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. 39.5% ఓట్లు మాకిస్తే 37% ఓట్లు మీకు ఇచ్చారు. 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 7 సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు. ఇదొక ప్రణాళిక. సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మా 39.5% ఓటు కాస్త 41%కి పెరిగింది. 8 పార్లమెంట్ సీట్లు మాకు ఇచ్చిండ్రు. 35% ఓట్లతోటి 8 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు, 1 సీటు ఎంఐఎంకి ఇచ్చిండ్రు. అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు ఆ రోజు 65 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు. 8 పార్లమెంట్లు గెలిచినా స్పష్టంగా 65 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది 64, అలయన్స్తో గెలిచింది 1 సీటు. కానీ మా సింబల్ మీదనే 119 అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే 65 సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. రెండవ లిట్మస్ టెస్టు 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి 1.5% ఓట్లు పెరగడమే కాకుండా 1 సీటు కూడా పెరిగింది. ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్లు పోలైన దాంట్లో 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51%